రామయ్య, ఓ రామయ్య, ఏమిటమ్మా మళ్ళీ తయారయ్యావా ఇంకో పువ్వు అనుకుంటూ? స్వామి, ఇగో నువ్వంటే ఎప్పుడూ స్వామి పక్కనే ఉంటావు. సీతమ్మనన్నా వదిలిపెట్టుంటాడు కానీ నిన్ను వదిలిపెట్టుండడు. నీకేం తెలుస్తుంది చెప్పు మా బాధ. అవునా, ఏమిటో ఏమని చెప్పమంటావు స్వామి? మనసేమో రామాంకితం అవ్వమని కోరుకుంటుంది. బాధ్యతలు ఎన్నో విషయాలు వెనక్కి గుంజుతూ ఉంటాయి. ఒక్క అడుగు ముందుకి 1000 అడుగులు వెనక్కి అన్నట్టు ఉంటుంది పరిస్థితి. కాసేపు మనసు నిలుపుదామన్నా ఎన్నో ఇబ్బందులు, కాసేపు ఏదన్నా చదువుకుందామన్నా ఎన్నో మాటలు, ఏదన్నా మంచి పని చేస్తున్నా అనేవాళ్ళు. పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నాము అనుకుంటున్నాం కానీ వెనక్కి జారుతున్నాం తెలుస్తోంది. ఏం చేయాలి? ఎవరితో చెప్పాలి? నీతో చెప్దామంటేనేమో నువ్వు బుసలు కొడతావు, ఆయనతో చెప్పాలంటేనేమో నువ్వు బుసలు కొడతావు. మా నేను కాసేపు కూడా విశ్రాంతి తీసుకొనివా అంటావు. ఏం చేయాలి మరి? అందుకే ఇలా విన్నవించుకుంటున్నాను. సరే చెప్పు, ఈరోజు ఏంటి పుష్పం? ఈరోజు డాక్టర్ వెన్నేటి సూర్యనారాయణ గారి రచన, చిన్ని ఆర్టికల్. నా చిన్నప్పటి ఫ్రెండ్ రామకృష్ణ ప్రభలో వచ్చింది. రామాన్వేషణలో రామదత్తమని చాలా చాలా మంచిగా అనిపించింది లక్ష్మణయ్య. సరే ఒక్కసారి తలుచుకుందాము యథాతథంగా అనిపించింది. అదే స్వామికి కూడా విన్నవిద్దాం అనుకున్నాను. అవునా? కానీ చెప్పు మరి. రామాన్వేషణలో రామదత్తం, డాక్టర్ వెన్నేటి సూర్యనారాయణ గారి భావనామృతం యథాతథంగా. రామదత్త, ఎక్కడున్నావురా? ఆకలిగా లేదు అని అమ్మ అంటే మా గురుపత్ని పిలుస్తున్నారు. ఆవిడ ఎప్పుడూ ఇంతింతే తింటే ఎలా పెద్దవాడు అవుతావు అని అంటూనే ఉంటారు. మా గురువుగారు నిశాకర మహర్షి కూడా ఎంతో ప్రేమగా చూస్తారు. నేను రోజుల పిల్లవాడిగా ఉన్నప్పుడు అడవిలో దొరికానట. ఆశ్రమంలో అందరికన్నా చిన్నవాడినని గురువుగారు గురుపత్ని ఎంతో ప్రేమగా చూస్తారు. వారి దగ్గర నాకున్నంత చనువు మరెవ్వరికీ లేదు. ఎంత అల్లరి చేసినా ఎవ్వరూ ఏమీ అనరు. నా పేరు అలా ఎందుకు పెట్టారంటే ఆయన నవ్వేశారు. అదే విషయం పదే పదే అడిగితే అమ్మ చెప్పింది, నేను రాముడి చేత ఇవ్వబడిన వాడినని. ఇలా ఉండగా ఒకరోజు ఒక పెద్ద పర్వతాకారం గల పక్షి వచ్చింది. దానికి రెక్కలు లేవు. గురువుగారికి నమస్కరించలేక తలవంచింది. గురువుగారు, ఏం సంపాతి, సూర్యదర్శనమైందా అన్నారు. అప్పుడు తెలిసింది నాకు ఆ పక్షి జటాయువు సోదరుడైన సంపాతి అని. సంపాతి తలెత్తలేదు. తన కాలిపోయిన రెక్కల వైపు చూసుకున్నాడు. మహర్షి నవ్వి, బాధపడుకు నాయనా, ఈ కష్టం శాశ్వతం కాదు. నీకు మళ్ళీ రెక్కలు వస్తాయి. కొన్ని వేల ఏళ్ల తర్వాత రామకార్యంలో తోడ్పడగాని నీ రెక్కలు తిరిగి వస్తాయి అని అభయం ఇవ్వగానే సంపాతి తిరిగి వెళ్ళిపోయాడు. ప్రధాన శిష్యుడు మా అందరి మనసుల్లో తిరుగాడుతున్న ప్రశ్నను గురువుగారిని అడిగాడు. గురువుగారు నవ్వి, రాముణ్ణి దేశకాలాదులకు ఎలా పరిమితం చేస్తారు? ఆయన ఇప్పుడూ ఉన్నాడు, ఎప్పుడూ ఉంటాడు. ఆయన ఆకారం దాల్చిన నిర్గుణ పరబ్రహ్మం అన్నారు. ఎవరికీ అర్థమైనట్లేదు. విశేషించి నాకు అసలు అర్థం కాలేదు. మళ్ళీ అడిగాను, ఎన్నో వేల సంవత్సరాల తర్వాత వచ్చేవాడు నన్ను మీకెలా ఇచ్చాడు? గురువుగారు నవ్వి, ఆ విషయం ఆయన్నే అడగరా అన్నారు. నాకు పలుకుతాడా? కనిపిస్తాడా? ఎక్కడుంటాడు? అన్వేషించు. అర్థం కాలేదా? వెతుకు, దొరుకుతాడు అన్నారు. గురువుగారు చెప్పినట్టు వెతకటం మొదలుపెట్టాను. ఆకలి లేదు, దాహం లేదు, నిద్ర రాదు. పగలంతా వెతకడం, చీకటి పడే వేళకి మిగతా శిష్యులు బలవంతంగా వెనక్కి తీసుకువెళ్ళడం. ఇలా చాలా రోజులే గడిచాయి. కొండలు, లోయలు నాతో స్వరం కలిపి రామా రామా అని పిలుస్తున్నాయి. జలపాతాలు, నదులు, సరస్సులు, చెట్లు, పుట్టలు, కొమ్మలు, రెమ్మలు, రాళ్ళు అన్నీ మనసు పెట్టి నాకు వంత పాడుతున్నాయి. వీచే గాలి, మబ్బులు అన్నీ నాతోటే. అన్నం తింటున్నా, నీళ్లు తాగుతున్నా అదే ధ్యాస. ఎవరు పిలిచినా నా జవాబు ఒకటే, వస్తున్నా రామా. అలా ఒకరోజు వెతికి వెతికి వేసారిన నన్ను చెట్టు, చేమ, కొండ, గుట్ట అడుగుతున్నాయి. సంధ్యా సమయానికి అలసి ఓ చెట్టుతో కబుర్లాడుతూ ఉంటే ఏడుపొచ్చింది. ఈ అన్వేషణ ఎన్ని జన్మల నుండి ఉందో
ఎప్పటికి పూర్తవుతుందో అనుకుంటూ ఉంటే కళ్ళు మూతపడ్డాయి. నాన్న లే అని ఎవరో లేపారు. ఎంతో శోభాయమానంగా ఉందా తల్లి. అమ్మ కాళ్ళ మీద పడి, అమ్మా అయ్యని చూపించవా అన్నాను. అమ్మ నన్ను ఎత్తుకొని అక్కడే ఉన్న అయ్యోళ్ళలో కూర్చోపెట్టింది. ఆయన్ను గట్టిగా హత్తుకుపోయాను. నా తండ్రి నా చుట్టూ చేతులు వేసి ఇంకా దగ్గరకు తీసుకున్నాడు. ఎంతసేపు అలా ఉన్నానో తెలియదు. అమ్మ అంది, మరి పాదసేవ చేయవా అని. ఉత్సాహంగా అలాగే అన్నాను. కావలసిన పదార్థాలు అమ్మే ఇచ్చింది. ప్రశ్నార్థకంగా చూస్తే, నీకే కాదు ఈ లోకంలో అందరికీ పూజా సామాగ్రి నేనే ఇస్తాను అంది. తండ్రి పాదాలు కడిగి చందనం రాసి పారాణి పెట్టి పూలతో పూజించి అడిగాను, ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావు అని. ఆయన నవ్వి, ఎప్పుడూ నీతోనే ఉన్నాను, నువ్వే చూడట్లేదు అన్నారు. నిన్ను చూసే కనులు ఈ తండ్రి అని వేడుకున్నాను. రామాన్వేషణలో రామదత్తం, డాక్టర్ వెన్నేటి సూర్యనారాయణ గారు. నిజమే కదా లక్ష్మణస్వామి, రాముడు పుట్టకముందే రాముడి తత్వం తెలిసిన వాళ్ళు ఉన్నారు. అహల్యాదేవి దగ్గర నుంచి, శరభంగ సుతీక్ష్ణ మహర్షుల దగ్గర నుంచి, వశిష్ఠాది మహామునుల దగ్గర నుంచి అందరికీ రాముడి తత్వం తెలుసు. లక్ష్మణ భరత శత్రుఘ్నుల సహితుడయ్యి రాముడు పుడతాడని, లోకాలన్నిటినీ చల్లగా కాపాడుతాడని, మనిషిగా పుట్టి భగవంతుడుగా ఎదుగుతాడని తెలుసు. అందుకే ఎదురుచూశారు. బాగుంది, వాళ్ళ ఎదురుచూపు ఫలించింది. మరి నా ఎదురుచూపు ఎందుకు ఇలా చేస్తున్నాడు రామయ్య? నువ్వైనా అడుగు. నేను అడిగితే సమాధానం ఉండదు ఆయన నుంచి. నీ కర్మ, నేనేం చేస్తాను అంటాడు. అంత కర్మ ఏమిటి స్వామి? తలుచుకుంటూనే ఉంటాం, పిలుస్తూనే ఉంటాము, అయినా కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి, తెలియకుండానే కన్నీళ్ళు వస్తాయి. స్వామికి అమ్మకు దగ్గర కాలేకపోతున్నామని, మనసులో లేనిపోని ఆలోచనల లంపటాలు ఏడిపిస్తున్నాయి అని. ఒక్కడుగు ముందుకు వేసిగానే, ఒక్క నిచ్చెనెక్కగానే పక్కన మళ్ళీ సున్నాకి తీసుకొచ్చే పాము కరుస్తోంది అని. వైకుంఠపాళిలో అయితే ఒక్కటే పెద్ద పాము, మా జీవిత పాళిలో ప్రతి అడుగులో పెద్ద పామే. ఎప్పుడు స్వామి ఈ అన్వేషణ ఫలించేది? అడుగు, నువ్వైనా అడుగు, నువ్వైనా అడిగి చెప్పు.